ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక తెలంగాణ ఏపీ వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. నిన్న కురిసిన వర్షానికి హైదరాబాద్ మొత్తం ఆగమాగం అయిపోయింది. పూర్తిగా అందరూ కూడా భయభ్రాంత గురైపోయారు. ఇంటికి వెళ్ళాలంటే భయపడిపోయారు. అంతలా వర్షం కురిసింది. కనీసం ట్రాఫిక్ ఇక్కట్లు కొన్ని గంటల తరబడి ట్రాఫిక్ ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మీరు చూస్తున్న విజువల్స్, లైవ్ విజువల్స్ అవన్నీ కూడా కోటి ప్రాంతంలోని విజువల్స్. సో ప్రస్తుతం కోటి ప్రాంతాల్లో ఎటువంటి విజువల్స్ ఉన్నాయనేది మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతోంది. సో ఇది ఎగ్జాక్ట్గా మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా కోటి సమీపంలోని విజువల్స్ అన్నీ కూడా. మరోవైపుగా అంబర్పేట్ విజువల్స్ మీరు రైట్ సైడ్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. సో అంబర్పేట ఎటువంటి వాతావరణం నెలకొని అక్కడ ఎటువంటి వర్షపాతం నమోదవుతున్న విజువల్స్ మీరు రైట్ సైడ్ చూస్తున్నారు. సో ఆర్టీవీ ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు. ఆర్టీవీ ప్రతినిధులు వివిధ ప్రాంతాల నుంచి మరి కాసేపటి లైవ్లో జాయిన్ అవుతారు. వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎటువంటి విజువల్స్ ఉన్నాయి, వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది, వాతావరణం ఎలా ఉంది, అక్కడ ట్రాఫిక్ ఇక్కడ ఎలా ఉన్నాయి, మీకు అప్డేట్స్ అందించడం సిద్ధంగా ఉన్నాం. సో మీరు కూడా మాతో పాటు జాయిన్ అవ్వండి. బికాస్ మరో 3 గంటల పాటుగా నిన్న ఆల్రెడీ ఎవరైతే ఈ వర్షం తర్వాత ట్రాఫిక్ ఇక్కట్లు ఎదుర్కొన్నారు, మీరంతా కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడిపోయి ఉన్నారు. కనీసం గంట తరబడి వేచి ఉన్నా కానీ అడుగు కదలని పరిస్థితి, అటువంటి సిచ్యువేషన్లో స్ట్రక్ అయి ఉన్నారు. కాబట్టి మీరు మాతో జాయిన్ అవ్వండి. మీరు కూడా మీరున్న ఏరియాలో ఎటువంటి ట్రాఫిక్ ఉంది మాకు కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం మీరు కూడా మాకు విజువల్స్ సెండ్ చేయొచ్చు. సో మీరున్నటువంటి సిచ్యువేషన్లో మీరు కూడా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేసే అట్ ద సేమ్ టైం విజువల్స్ కూడా మీరు సెండ్ చేసే అవకాశం ఉంది. సో ప్రజెంట్ బాల్నగర్లో ఫుల్ రెయిన్ అంటున్నారు. సన్నీ కామెంట్ చేశారు. సో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కామెంట్స్. సో మీరు కూడా కామెంట్ చేయండి. సో బాలాపూర్లో ప్రస్తుత పరిస్థితి చూడండి, రోడ్ల పైన వరద నీరు చేరిపోయింది. సుమారుగా మోకాలు లోతు నీళ్ళు అక్కడ ప్రయాణికులందరూ కూడా నడుస్తూ ఉన్నారు. పాదయాత్ర వాళ్ళు కాలినడక వెళ్ళేవారంతా కూడా ఆ రకంగా వెళ్తుంటే మోకాలు లోతు నీళ్లు ఉన్నాయి. సో రైట్ సైడ్ బాక్స్లో బాలాపూర్కి సంబంధించినటువంటి ఆ విజువల్స్ మీకు కనబడుతున్నాయి. ఫ్లైఓవర్ కింద ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది. సో గల్లీలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మీరు చూస్తున్నారు. బాలాపూర్లో ఒక స్ట్రీట్ విజువల్స్ చూడండి, దాదాపుగా సగం గేట్ కూడా మునిగిపోయి అటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. సో ప్రస్తుతానికి హైదరాబాద్లో ఇంకా 3 గంటల పాటుగా ఈ వర్షం కురిసే అవకాశం కనబడుతోంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరి ఎగ్జాక్ట్గా నేను ఏరియాస్ వైజ్గా చెప్పాలనుకుంటే కనుక జీడిమెట్ల, గాజుల రామారం, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, మియాపూర్, లింగంపల్లి, బాచ్పల్లి, హఫీజ్పేట్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, హయత్ నగర్ ఈ ప్రాంతాల వారు దయచేసి అలర్ట్గా ఉండండి. మీ ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. చాలా భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. మరికొన్ని ఏరియాస్ కూడా ఉన్నాయి. వనస్థలిపురం, సికింద్రాబాద్, ఈసీఐఎల్, కాప్రా, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, మౌలాలి, బేగంపేట్, ఉప్పల్, తార్నాక ఇక్కడ సుమారుగా కంటిన్యూస్గా 3 గంటల పాటుగా వర్షం కురిసే అవకాశం ఉంది. కంటిన్యూస్గా 3 గంటల పాటుగా వర్షం కురిసి మీ ప్రాంతాల్లో ఏకంగా విత్ ఇన్ హైదరాబాద్ లిమిట్స్లో మీ ఏరియాస్లో చాలా భీకరంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే వర్షం అక్కడ నమోదవుతున్నట్టు తెలుస్తుంది. ఒకసారి మీరు కామెంట్ చేయండి. నేను చెప్పిన ఈ ఏరియాస్లో వర్షం ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. సో ప్రస్తుతానికి మీ ప్రాంతాల్లో వర్షం పడుతుందా అంటే 67% ఆఫ్ పీపుల్ వర్షం పడుతుందని కామెంట్ చేశారు. సో మీ ఏరియాలో కర్నూలు డిస్టిక్, ఎమ్మికనూరు మండల్, సొగనూరులో వర్షం లేదు అన్న, అక్కడ ఇంకా డిస్ట్రిక్ట్స్ వైజ్గా కాదు, కేవలం హైదరాబాద్లో అయితే దాదాపుగా రెడ్ అలర్ట్ జారీ అయింది. 3 అవర్స్ పాటుగా కంటిన్యూస్గా వర్షం కురిసే అవకాశం కనబడుతోంది. సో నేను చెప్పినటువంటి ఈ ఏరియాస్ నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. జీడిమెట్ల, గాజుల రామారం, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, మియాపూర్, లింగంపల్లి, బాచ్పల్లి, హఫీజ్పేట్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, హయత్ నగర్, వనస్థలిపురం, సికింద్రాబాద్, ఈసీఐఎల్, కాప్రా, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, మౌలాలి, బేగంపేట్, ఉప్పల్, తార్నాక ఈ ఏరియాలో ఎక్స్ట్రీమ్గా వర్షం కురిసే అవకాశం ఉంది. ఒకసారి నిన్న వర్షపాతానికి సంబంధించి మళ్ళీ మీకు అక్కడ మేడ్చల్, మల్కాజ్గిరి, బాల్నగర్లో హైయెస్ట్, హైదరాబాద్ మొత్తంలో హైయెస్ట్గా వర్షపాతం నమోదైంది. బాల్నగర్ ఏరియాలో సుమారుగా 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో లేటెస్ట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ విజువల్స్ మీరు చూస్తుంది బేగంపేట్ సర్కిల్ దగ్గర. బేగంపేట్ దగ్గర ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది, బేగంపేట్ దగ్గర ఒకసారిగా వర్షపాతానికి సంబంధించి లైవ్ విజువల్స్ ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. సో మీ ఏరియాలో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో బాల్నగర్లో నిన్న హైయెస్ట్గా 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత మారేడుపల్లిలో కూడా 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉప్పల్లో 10 సెంటీమీటర్లు, బండ్లగూడలో 9 సెంటీమీటర్లు, తర్వాత ఉప్పల్ ముసరంబాగ్లో 9 సెంటీమీటర్లు, బండ్లగూడలో 9 సెంటీమీటర్లు. లీస్ట్ హైదరాబాద్ లిమిట్స్లో కేవలం లీస్టే సుమారుగా 11 సెంటీమీటర్. లీస్ట్ సెంటీమీటరే కొంచెం లీస్ట్ సెంటీమీటర్స్ 1 సెంటీమీటర్గా నమోదైంది. లీస్ట్ ఆసిఫ్ నగర్లో నమోదైంది. సో మనం మీరు చూస్తున్నాం. ఎస్, పాట్నీలో చూడండి విజువల్స్, కరెంట్ విజువల్స్. పాట్నీలో సిచ్యువేషన్ చూడండి. పాట్నీలో చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దాదాపుగా
మోకాల్లోతు నీళ్లు చేరుకున్నాయి. ప్రజలు బయట రావాలంటే భయపడిపోతున్నారు. హైడ్రా కూడా రంగంలోకి దిగింది. హైడ్రా రంగంలోకి దిగి అక్కడికి పడవలను తీసుకెళ్ళింది. పాట్నీ సమీపంలో పడవలను తీసుకువెళ్ళి ప్రజలందరూ కూడా బయటికి తీసుకొచ్చారు. సురక్షితంగా కాపాడే ప్రయత్నం చేశారు. సో మనం చూస్తున్న విజువల్స్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి. ఎస్, హెల్ప్ లైన్ నెంబర్స్, జిహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా మీకు అందించే ప్రయత్నం మేము చేస్తున్నాము. మీ ఏరియాలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటే మీరు వెంటనే 9000113667. ఐ రిపీట్ అగైన్, 9000113667. మీరున్న ఏరియాలో వర్షం కారణంగా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయినా, ప్రజలు బయటకు రాలేకపోతున్నా, మీలోకి నీరు చేరుకునే ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా వెంటనే ఈ నెంబర్లకు కాల్ చేయండి. 9000113667. అట్ ద సేమ్ టైం 04029555500 ఈ నెంబర్స్కి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మీరు అధికారులను సంప్రదించవచ్చు. జిహెచ్ఎంసీ అధికారులు మీకు లైన్లో అందుబాటులోకి వస్తారు. సో మీరున్న ఏరియాలో సిచ్యువేషన్ని వాళ్ళు తెలుసుకుంటారు, మీకు వెంటనే సాయం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఒకసారి ఈ రోజు వర్షపాతం పైన ఐఎండీ అధికారులు స్పందించారు. ఐఎండీ అధికారులు కూడా ఎటువంటి వర్షపాతం ఉందో తెలియజేసే ప్రయత్నం చేస్తారు. ఒకసారి ఐఎండీ అధికారుల వెదర్ రిపోర్ట్ విందాం. నమస్కార్, నేను డాక్టర్ కె నాగరత్న, హెడ్ మెట్రాలజికల్ సెక్టర్, హైదరాబాద్. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఈస్ట్ వెస్ట్ విండ్ షియర్ జోన్ ఏదైతే ఉందో 13 degrees నార్త్ లాటిట్యూడ్ వద్ద ఈరోజు ఉదయం సౌత్ కర్ణాటక నుండి సౌత్ కోస్టల్ ఏపీ వరకు కూడా కొనసాగుతుంది. అట్లాగే ఈ మాన్సూన్ ట్రఫ్ ఏదైతే ఉందో నైరుతి ఋతుపవనాల ద్రోణి అది నార్త్ ఈస్ట్ రాజస్థాన్ నుండి నార్త్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ వరకు ప్రస్తుతం కేంద్రీకృతం అయి ఉంది. వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు, రేపు, అలాగే రానున్న 5 రోజుల వరకు కూడా చాలా చోట విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక జిల్లాల్లోని కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 5 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎల్లో వార్నింగ్స్, అలాగే 3వ రోజున ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. అట్లాగే చూసుకున్నట్లయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లోని మనకు సెంట్రల్ జిల్లాలు, అట్లాగే వికారాబాద్, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లోని భారీ వర్ష సూచనలు జారీ చేయగా, తూర్పు జిల్లాలైనటువంటి జయశంకర్, భూపాల్పల్లి, మూల్గు, భద్రాద్రి ఆ జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. అట్లాగే 2వ రోజున రేపు కూడా కొన్ని దక్షిణ జిల్లాలు, అట్లాగే నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట్, భద్రాద్రి, ఖమ్మం, జయశంకర్, భూపాల్పల్లి, మూలుగు ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. అట్లాగే రేపు కూడా చూసుకున్నట్లయితే 3వ రోజున చూసుకున్నట్లయితే పలు జిల్లాల్లోని ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా, కొన్ని జిల్లాల్లోని మనకు ఎల్లో వార్నింగ్స్ అవి జారీ చేయడం జరిగింది. ఈ ఆరెంజ్ వార్నింగ్స్ అవి కూడా మనకి కొన్ని పశ్చిమ జిల్లాలు, కొన్ని దక్షిణ జిల్లాలు అయినటువంటి నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, అట్లాగే వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ ప్రాంతాలు, అట్లాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, యాదాద్రి, భువనగిరి, జనగాం, ఈ వికారాబాద్, నిజామాబాద్, నిర్మల్ వరకు కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. వీటితో పాటుగా రానున్న 5 రోజుల వరకు కూడా ఈ ఉరుములు, మెరుపులు, అట్లాగే పిడుగుపాటు, ఒక్కొక్కప్పుడు గాలి తీవ్రత 30 నుంచి 40 కిలోమీటర్లు ప్రతి గంట కూడా వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, ప్రెసెంట్ హైదరాబాద్ లో వాతావరణానికి సంబంధించి ఐఎండీ అధికారులు చెప్పిన మాట విన్నాం కదా, ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నారు. మరొక 3 గంటల పాటుగా ఈ రకంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎస్, ఆర్టీవీ సిద్ధంగా ఉంది, ఆర్టీవీ ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడికక్కడ హైదరాబాద్ లో కరెంట్ సిచ్యువేషన్ ని మీరు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే, అట్ ది సేమ్ టైం ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే వెంటనే మీరు ఆర్టీవీని మాత్రమే చూడొచ్చు. బికాజ్ ఎప్పటికప్పుడు మా ప్రతినిధి వివిధ ప్రాంతాల నుంచి అందుబాటులో ఉన్నారు, వారు మీకు అప్డేట్స్ అందిస్తారు. ఎస్, హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులు సచిన్, నా కొలీగ్, అండ్ అట్ ది సేమ్ టైం పవన్ అందుబాటులో ఉన్నారు. ముందుగా నేను సచిన్ దగ్గరికి వెళ్తాను. సచిన్, మీరున్న ఏరియాలో ప్రజెంట్ వెదర్ కండిషన్ ఎలా ఉంది, ఎటువంటి సినారీ నెలకొని, ఇంకా ఎటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది?
ఈరోజు మార్నింగ్ వాతావరణానికి ఎక్కడ పొంతన లేదనే చెప్పుకోవాలి. నేను చూస్తున్న సందర్భంలో నార్మల్గా కాదు, ఏకంగా కుండపోత వాన, ఏకంగా హైదరాబాద్ రోడ్ల మీదకి బోట్లు దిగాయంటే అర్థం చేసుకోవచ్చు నిన్న ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. వెరస్ కమ్స్ టు ఈ రోజు మార్నింగ్ నుంచి చూసుకుంటే హ్యూమిడ్ కండిషన్స్ అనే చెప్పుకోవాలి. హ్యూమిడ్ కండిషన్స్ అంటే ఆ స్థాయిలో ఉక్కబోత వాతావరణం. దాదాపుగా 1 గంట 11, 12 ఆ ప్రాంతం వరకు చూసుకున్న సందర్భాల్లో ఉక్కబోత వాతావరణం. హ్యాపీగా బట్టలు ఆరేసుకోవచ్చేమో, ఉతుక్కొని ఆరేసుకుంటే ఆరిపోతాయేమో అన్న కైండ్ ఆఫ్ థింగ్లోకి వెళ్ళిపోయింది. కానీ అక్కడి నుంచి చూసుకుంటే మళ్ళీ క్లైమేట్ మారుతూ వచ్చింది. కానీ ఇంట్రెస్టింగ్గా నిన్న రాత్రి కూడా ఇంత భారీ వర్షం పడినా ఒక్కబోత మాత్రం కంటిన్యూ అయింది. సో ఇదన్నీ ఆలోచించుకునే క్రమంలో మాత్రం ఎస్ ఇంకా వర్షం కంటిన్యూ అవకాశం మాత్రం ప్రస్తుతం కనిపిస్తుంది. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు 3 o'clock, అరౌండ్ 3 o'clock మనం చూసాం సికింద్రాబాద్లో భారీ వర్షం పడింది. సికింద్రాబాద్ నుంచి టువర్డ్స్ మళ్ళీ అంటే వెస్ట్ వైపు వచ్చిన సందర్భాన్ని మనం చూసాం. వెస్ట్ వైపు ఇప్పుడు వర్షం పడుతోంది. దాంతోపాటు ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా వర్షం పడుతున్న సందర్భం ఉంది. అయితే ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. హైదరాబాద్ కేంద్రంగా భారత వాతావరణ శాఖ తెలంగాణకు మరి ముఖ్యంగా హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇంకొక 2-3 గంటలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ అంటే కనుక ఆరెంజ్ వార్నింగ్ అంటే రెడీగా ఉండాలి. అంటే కాస్త భారీ వర్షాలు లేకపోతే గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, కొన్ని సందర్భాల్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. మరీ ముఖ్యంగా ఈ 3 గంటలు అంటే దాదాపుగా 7 గంటల వరకు అలర్ట్. మీరు చూడొచ్చు కాస్త గాలి కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడిప్పుడే గాలి కూడా స్టార్ట్ అయింది. మరి ముఖ్యంగా సికింద్రాబాద్ లాంటి ప్రాంతాల్లో చూసాం భారీ వర్షం కురిసింది. ఆ తర్వాత జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాధాపూర్, ప్రస్తుతం నేను మాధాపూర్లో ఉన్నా. మాధాపూర్లో భారీ వర్షం పడుతోంది. ఇది దాదాపుగా 7 గంటల వరకు కంటిన్యూ అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెప్తుంది. ఆఫ్ కోర్స్ నిన్న కూడా ఇలాగే చెప్పింది. ఆ తర్వాత నైట్ 10 o'clockకి సంబంధించి కూడా మనం చూసాం అలర్ట్స్ జారీ అయిన సందర్భం ఉంది. కాబట్టి ఎవరైనా ఇటు ఆఫీసెస్ అయిన తర్వాత వెళ్ళాలనుకునే వాళ్ళు కాస్త వెదర్ని అప్డేట్ని ఫాలో అయ్యి వెళితే బాగుంటుంది. ఇప్పుడు ఈ వర్షం కంటిన్యూ అవకాశం కనిపిస్తోంది. కానీ మేబీ సమ్వేర్ కాస్త రిలాక్సింగ్ థింగ్ ఏంటంటే కనుక నిన్నంత భారీ వర్షం ఉంటుందా అనేది ఎక్కడ కూడా అలర్ట్స్ రాలేదు. అంటే నిన్న ఏ స్థాయిలో భారీ వర్షం కురిసిందో అంటే దాదాపుగా 4 గంటల్లోనే కుమ్మేస్తుందని చెప్పుకోవాలి. ఏ స్థాయిలో కుమ్మేస్తుందంటే లోతట్టు ప్రాంతాల మరి ముఖ్యంగా ఫ్లైఓవర్లా లేకపోతే అవేమైనా స్విమ్మింగ్ పూల్లా అనిపించాయి అటువంటి సందర్భం. సో ఈరోజు అటువంటి పరిస్థితి ఉంటుందంటే కనుక దాదాపుగా ఉండకపోవచ్చు. బట్ ఒకవేళ సడన్గా వెదర్లో కనుక చేంజెస్ ఉన్నా లేకపోతే వెదర్లో చేంజెస్ ఉన్న క్రమంలో అంటే వాతావరణం కనుక బలపడింది అనుకుందాం. మీరు చూడొచ్చు జస్ట్ ఇప్పుడిప్పుడే నేను జస్ట్ హోల్డ్ చేస్తున్న ఈ అంబ్రెల్లా కూడా కాస్త స్వింగ్ అంటే కాస్త ఊగుతోంది. అంటే కాస్త గాలిలో కూడా చేంజ్ ఓవర్ అయితే చిన్నగా కనిపిస్తోంది. నాట్ ఒక పెద్ద స్కేల్లో కాదు, బట్ చేంజ్ ఓవర్ అయితే ఉంది. వాతావరణంలో చేంజ్ అయితే కనిపిస్తోంది. అండ్ వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది. ఒక మోస్తరు వర్షం నుంచి కొద్దిసేపటి క్రితం సికింద్రాబాద్లో అయితే భారీ వర్షం పడింది. ఇప్పుడు ఇటు ఉప్పల్ ఇటు గచ్చిబౌలి కావచ్చు లేకపోతే మాధాపూర్ కావచ్చు, ఇక్కడ భారీ వర్షం పడుతూనే ఉంది. మరి ముఖ్యంగా ఎడతెరపు లేకుండా వాన పడుతుంది. ఒక్కసారి హోల్డ్ లో ఉండండి. మన ప్రతినిధి పవన్ కు అందుబాటులో ఉన్నారు. పవన్, మీరు ఎక్కడ ఉన్నారు? మీరున్న ప్లేస్ లో వర్షం ఎలా ఉంది? అక్కడ ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉన్నాయి? రైట్ మనోజ్, ఏదైతే 3 రోజులుగా పడుతున్న వర్షం అయితే ఈ రోజుకి కాస్త తగ్గుముఖం పడినట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే నిన్న కురిసిన వర్షం ఏదైతే ఉందో గత 3:30 గంటలకు ప్రారంభమైన వర్షం చాలా కుండపోత వర్షంగా కురిసింది. కానీ ఈరోజు కాస్త చల్లబడినట్టుగా కనబడుతోంది. ఉదయం నుంచి కూడా వాతావరణం వేడిగా ఉక్కపోతగా ఉన్న సిచ్యువేషన్లో ఒక్కసారిగా క్లైమేట్ అనేది గత సమయం 3 గంటల నుంచి సమయం మారిపోవడం, క్లైమేట్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం జూబ్లీ హిల్స్లో అయితే ఒక తేలికపాటి వర్షం పడుతూ ఉంది. సన్నటి చిరుజల్లులాగా ఏదైతే ఒక సన్నటి జల్లులాగా పడుతూ ఉంది వర్షం అయితే. ఏదంటే నిన్న కురిసిన వర్షం ఏదైతే ఉందో దాంతో పోల్చుకుంటే ఇది ఒక 10% లాగా పడుతూ ఉంది. ఎందుకంటే బహుశా వరుణదేవుడు కూడా కరుణించి ఉన్నట్టు ఈరోజు. ఎందుకంటే నిన్న అతి భారీ వర్షం కురిసింది కాబట్టి ఒకవేళ క్లౌడ్ బస్ట్ అయిన విధంగా ఒక్కసారిగా ఉప్పల్ కానీ సికింద్రాబాద్, బేగంపేట్ ఏవైతే ఈ ప్రాంతాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి మనం చూసాం. మన ఆర్టీవీ స్క్రీన్లో ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా ఆ షోరూమ్లు మునిగిపోవడం కానీ, ఇల్లులోకి లోతటి ప్రాంతాల్లోకి ఇంట్లోకి నీళ్ళు రావడం, సిల్లార్లు మునిగిపోవడం, ఒక కార్లు కొట్టుకుపోయాయి. వివిధ జిల్లాల్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సిచ్యువేషన్ నెలకొనింది. సో మార్నింగ్ నుంచి కూడా ఈ సిచ్యువేషన్ నుంచి మెల్లమెల్లగా హైదరాబాద్ కోలుకుంటూ ఉంది. అధికారులు అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. వాటర్ని ఏదైతే డ్రైనేజ్ని అయితే క్లియర్ చేస్తూ వాటర్ని అక్కడి నుంచి తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి క్రమంలో ఈరోజు కాస్త పడుతున్న వర్షం కొంచెం ఊరట ఇస్తున్నట్టే కనపడుతుంది. ఎందుకంటే ఏదైతే పడుతున్న సన్నటి జల్లు ఉందో ఇది కొంచెం నిన్నటి సిచ్యువేషన్ని కోలుకునేటానికే సన్నటి జల్లు పడుతున్నట్టుగా కనపడుతూ ఉంది. ఎందుకంటే నిన్న కురిసినట్టు కుండపోత వర్షం కనుక ఈరోజు కూడా పడితే హైదరాబాద్ మొత్తంగా మునిగిపోయే అవకాశం ఉంది. అంతటి
ఓరటి వర్షం చూసాం నిన్న. సో ఈరోజు ఏవైతే సిచ్యువేషన్ అయితే కొంచెం కంట్రోల్లోకి వచ్చినట్టు కనపడుతూ ఉంది. హైడ్రా అధికారులు కూడా నిన్నటి జరిగిన ఏదైతే తప్పిదాలు ఉన్నాయో వాటి నుంచి కొంచెం గుణపాఠం నేర్చుకున్నట్టుగా మొత్తం చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే నిన్న ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎన్ని ఏరియాలో పంజాగుట్ట కానీ, ఒక బేగంపేట, అమీర్పేట్, కుకట్పల్లి, మాదాపూర్, హైటెక్ సిటీ ఇవన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్తో నిండిపోయిన పరిస్థితి. ఎందుకంటే హైడ్రా అధికారులు కానీ, పోలీసులు కానీ ఆ యూటర్న్స్ ఏవైతే ఉంటాయో అన్నీ వాటర్ వెళ్ళే ఏరియాస్ని క్లోజ్ చేసి, యూటర్న్స్ క్లోజ్ చేసి, ఏదైతే వాటర్ లేని ఏరియాలో సేఫ్ జోన్ల ఏరియాలకి రూట్ డైవర్షన్ చేయడం వల్ల ప్రతి ఒక్కటి కూడా వెహికల్స్ స్తంభించిపోయాయి. మార్నింగ్ నుంచే హైదరాబాద్ మెల్లమెల్ల కోలుకుంటూ ఉంది. పైగా ఈరోజు ఇంకొకటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి శనివారం ఎంప్లాయీస్ ఈరోజు ఆఫీస్ ఉండదు కాబట్టి కొంచెం వారికి ఊరట కల్పిస్తూ ఉంది. వర్షం పడినా వాళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు కొంచెం ట్రాఫిక్ తగ్గుముఖంగానే కనపడే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది ఈరోజు ఇళ్లలో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు వర్షం కూడా తేలికపాటుగా పడుతుంది. ఏదైతే మనం ఉన్న ఏరియాలో జూబ్లీస్ ఏరియాలో అండ్ ఓవరాల్గా అన్ని ఏరియాస్లో కవర్ చేసుకుంటే చాలా తేలికపాటి వర్షం పడుతూ ఉంది. ఏదో షవర్ జల్లా చిన్నపాటి ఏదో వర్షం జల్లు కురుస్తూ ఉంది. కాకపోతే ఈ వర్షం గత సాయంత్రం 7:30 నుంచి 9 గంటల వరకు కూడా కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తా ఉన్నారు. అలాగే హైడ్రా సిబ్బంది కూడా జిహెచ్ఎంసీ మధు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటుగా. ఎస్ మధు, మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఏరియాలో వర్షం ఎలా ఉంది? ఈ రోజు వెదర్ అప్డేట్స్ ఎలా ఉండబోతుంది? అంటే నిన్న ఏకంగా 3 గంటల పాటుగా భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి హైదరాబాద్ మొత్తం అతలాకుతలం అయిపోయింది. సో మీరున్న ఏరియాలో ఈ రోజు కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఇంకో 3 గంటల పాటుగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 9 జిల్లాలకు హై అలర్ట్ జారీ చేశారు ఐఎండీ వాతావరణ శాఖ. చాలా పెద్ద ఎత్తున వర్షం ఉండబోతుంది, కుండపోత వర్షం ఉండబోతుంది అనేటువంటిది ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి, మంత్రులు, డిఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉండాలనేటువంటిది ఆదేశాలు ఇచ్చారు. మరికొద్ది సేపట్లో వర్షం మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం బంజారా హిల్స్ సంబంధించినటువంటి పెన్షన్ ఆఫీస్ సిగ్నల్ దగ్గర ఉన్నాం. సిగ్నల్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరినటువంటి విజువల్స్ని లైవ్లో చూస్తూ ఉన్నాం మనం ఆర్టీవీ స్క్రీన్ పైన. చిన్న చినుకు పడితేనే హైదరాబాద్లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సాధారణంగానే ఆఫీస్కి వెళ్ళే టైమింగ్లోనే చాలా పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది. దాన్ని మించి భారీ వర్షం గత 3 రోజుల నుంచి హైదరాబాద్ని ఒక ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. చాలామంది ఉదయం నుంచి ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటువంటి సమయంలో ఈ టైంలో వీళ్ళంతా కూడా రోడ్డు పైన బారులు తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అందరికంటే ఎక్కువగా 2 వీలర్స్ పైన వెళ్ళేటువంటి వారు తీవ్ర ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో చూస్తూ ఉన్నాం. చాలామంది తడిచి ఇంటికి వెళ్తూ ఉన్నారు. 2 వీలర్ సిగ్నల్స్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. సిగ్నల్ క్లియర్ చేసే ప్రయత్నం పోలీస్ సిబ్బంది ఒకవైపు చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేస్తూ ఉంది వాతావరణ శాఖ. దాంతోపాటు ట్రాఫిక్ విభాగం ఏ సిగ్నల్ దగ్గర ఎంత మేర వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి అనేటువంటిది డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక్కసారి ఇటువైపు పెన్షన్ ఆఫీస్ నుంచి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్కు వెళ్ళేటువంటి వాహనాలకు సంబంధించినటువంటి బారులు మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున వాహన శ్రేణులు ట్రాఫిక్లో ఇరుక్కొని గంటలు వెయిట్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది హైదరాబాద్లో ట్రాఫిక్ సిగ్నల్తో. అటువైపు చూస్తే బంజారా హిల్స్, కేర్ ఆసుపత్రి, తాజ్ కృష్ణ ఆ రూట్ నుంచి వచ్చేటువంటి వాహనాలను వదులుతూ ఉన్నటువంటి పరిస్థితి. ట్రాఫిక్ సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. కానీ వర్షం వల్ల ఎంత మేర ఇబ్బంది అవుతుంది హైదరాబాద్లో అనేటువంటి కొన్ని లోతట్టు ప్రాంతాలు మునిగిపోతూ ఉన్నాయి. కొంతమందికి హైలైట్ జారీ చేశారు ఈ అంశాలకు సంబంధించి. సో మొత్తానికి పెద్ద ఎత్తున వర్షానికి సంబంధించినటువంటి అలర్ట్ జారీ అయింది. కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్, కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్, కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే గ్రేటర్ హైదరాబాద్, బీరంగూడ, ఆర్సీపురం, మియాపూర్, శేర్లింగంపల్లి, చంద్రాన్గుట్ట, హయత్ నగర్, బాలాపూర్, శంషాబాద్, రాజేంద్ర నగర్ ట్రాఫిక్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ట్రాఫిక్ పెద్ద ఎత్తున అంతరాయం కలుగుతోంది. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బార్లు తీరాయి వెహికల్స్ అన్ని కూడా. విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. ఒకసారి మళ్ళీ నేను మా ప్రతినిధి సచిన్ దగ్గరికి వెళ్తాను. సచిన్ దగ్గర మరింత ఇన్ఫర్మేషన్. సచిన్, ఈ రోజు ఏ సమయం వరకు ఇంకా వర్షం పడే అవకాశం ఉంది? అధికారులు ఏం చెప్తున్నారు? పెద్ద ఎత్తున 3 గంటల పాటుగా సుమారుగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ రోజు సినారియో ఏంటి, ఎలా ఉండబోతోంది?
ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఇంకొక 4-5 రోజుల పాటు మాత్రం ఇటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. బి అలర్ట్గా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఎల్లో అలర్ట్ ఉంది, ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ఐఎండీ చెప్పినట్టుగా వర్షం ప్రారంభమైంది. వర్షం ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇంటెన్సిటీ కాస్త పెరిగిందని చెప్పుకోవాలి. గాలి కూడా కొంచెం పెరుగుతోంది. మరి ముఖ్యంగా గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు రాబోయే 3 రోజుల పాటు చూసుకుంటే కనుక మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం వాతావరణ శాఖ అధికారి నాగరత్న చెప్పినట్టుగా ఇటు రాజస్థాన్ నుంచి బంగాళాఖాతం వరకు కూడా ఒక అల్పపీడనం లాంటి సిచ్యువేషన్ ఉంది. మరి ముఖ్యంగా మాన్సూన్కి సంబంధించి నార్త్ వెస్ట్ నైరుతి ఋతుపవనాలకు సంబంధించి కాస్త బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు పడుతున్నాయంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం ఉంది. కాబట్టి ఇంకొక 2-3 రోజుల పాటు ఇటువంటి పరిస్థితుల్లో కొనసాగే అవకాశం ఉంది. అక్కడక్కడ తెరిపివచ్చు, మరికొన్ని చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు పడవచ్చు, మరికొన్ని చోట్ల ఎడతెరిపి లేని వర్షాలు, మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు లేకపోతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న సినారియో బట్టి ఐఎండీ చెప్తున్న లెక్క ప్రకారం కన్సిడర్ చేసుకుంటే కనుక 7 గంటల వరకు కాస్త భారీ వర్షం నమోదే అవకాశం ఉంది. కాస్త కాదు, భారీ వర్షం నమోదే అవకాశం ఉంది. ఒక్కసారిగా భారీ వర్షానికి దారితీస్తున్నా పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదని చెప్పుకోవాలి. నిన్న ఎటువంటి వాతావరణం చూసామో అటువంటి వాతావరణం ఈ రోజు మళ్ళీ ఏర్పడే అవకాశం ఉందంటే కనుక దట్ ఈస్ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే నిన్న కూడా మనం చూసాం, సడన్ గానే ఏదైనా క్లౌడ్ బర్స్ట్ అయిందా అన్న రీతిలో వర్షం పడింది హైదరాబాద్లో. ఎక్కడ చూసినా కూడా అటువంటి సినారియోని ఈరోజు సాయంత్రం కూడా మార్నింగ్తో కంపేర్ చేసుకుంటే మార్నింగ్ మీరు కానీ నేను కానీ ఆఫీస్కి వచ్చే క్రమంలో నార్మల్గానే ఉంది, కాస్త సన్నీగానే అనిపించింది, కాస్త హ్యూమిడ్ వెదర్ లాగే అనిపించింది నిన్న రాత్రి నుంచి వర్షం తగ్గిన తర్వాత నుంచి చూసుకుంటే. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు 2:30 అంటే 2:30-3 ఆ ప్రాంతం నుంచి చూసుకుంటే కనుక వాతావరణం మారిపోయింది. కాస్త